హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మిత్రుడు కేవి కృష్ణయ్య విశ్లేషణాంశంగా చరిత్రను చదవడం పునరుజ్జీవన శక్తి అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. చరిత్రను చదవడం పునరుజ్జీవన శక్తి. ఇక వినండి. సామ్రాజ్యాలను కూల్చేది శత్రువుల ఖడ్గం కాదు, తమ తప్పులను వినలేని చెవులే. చరిత్రతో మాట్లాడే అవకాశం ఉంటే నేను చరిత్రను ఒక ప్రశ్న అడిగేవాడిని. నీ పుటలలో నిద్రిస్తున్న అనేక సామ్రాజ్యాలు, రాజ్యాలు, ఉద్యమాలు, సంస్థలు, నాయకులు, వీరిలో చాలామంది ఎందుకు కనుమరుగైపోయారు అని. బహుశా చరిత్ర చిరునవ్వు నవ్వి ఒకటే సమాధానం చెప్పేదేమో. వారిని ఓడించింది వారి శత్రువులు కాదు, వారిని ఓడించింది వారే అని. ఎందుకంటే మానవ ఇతిహాసాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తే ఒక గొప్ప సత్యం కనిపిస్తుంది. ప్రపంచాన్ని జయించిన శక్తులు చాలా అరుదుగానే యుద్ధ భూమిలో ఓడిపోయాయి. వాటిలో చాలా ముందుగానే తమ అంతరంగంలో ఓడిపోయాయి. చరిత్రకు ఒక విచిత్రమైన అలవాటు ఉంది. అది ఎవరిని హెచ్చరించదు, కానీ ప్రతి పతనానికి ముందు సంకేతాలను మాత్రం తప్పకుండా చూపిస్తుంది. ఒకప్పుడు సజీవంగా ఉన్న వ్యవస్థల్లో ప్రశ్నలు తగ్గిపోతాయి, చర్చలు బలహీనపడతాయి, విభిన్న స్వరాలు క్రమంగా మోగపోతాయి. ఆలోచన స్థానంలో అతి విధేయత, సత్యం స్థానంలో ముసుగు విలువలు నిలుస్తాయి. బయటకు శక్తి పెరిగినట్టే కనిపిస్తుంది, కానీ లోపల సజీవ శక్తి క్షీణిస్తూ ఉంటుంది. కాలగర్భంలో కలిసిపోయిన అనేక నాగరికతల శిథిలాల మధ్య నిలబడి చూస్తే అవన్నీ మనతో ఒకే మాట చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. మేము ఒక్కరోజులో కూలిపోలేదు అని. మా పతనం శత్రువుల చేతుల్లో ప్రారంభం కాలేదు. మమ్మల్ని మేము ప్రశ్నించుకోవటం మానేసిన రోజే ప్రారంభమైంది. మమ్మల్ని ప్రశ్నించడానికి ఏమాత్రం సహించలేని రోజు కూడా అంతర్గతంగా పతనం ప్రారంభమైందని. ఆర్నాల్డ్ టోయిన్బీ నాగరికతలను అధ్యయనం చేస్తూ ఒక విషయాన్ని గమనించాడు. నాగరికతలు సవాళ్లకు ప్రతిస్పందిస్తూ ఎదుగుతాయి, కానీ ఒక దశలో అవే తమ విజయాల బందీలుగా మారతాయి. నిన్నటి విజయాలను రేపటి పరిష్కారాలుగా భావిస్తాయి, మార్పును ప్రమాదంగా చూస్తాయి. అక్కడి నుంచే జడత్వం మొదలవుతుంది. జడత్వం క్రమంగా క్షీణతగా మారుతుంది. ఇబ్న్ ఖల్దూన్ అయితే చరిత్రను మరింత లోతుగా చదివాడు ఆయన. అతని దృష్టిలో ప్రతి సమాజం ప్రారంభ దశలో ఒక సామూహిక చైతన్యంతో జీవిస్తుంది. ఒక ఉమ్మడి లక్ష్యం ప్రజలను ఏకం చేస్తుంది. కానీ అధికారం, సంపద, సౌకర్యాలు పెరిగే కొద్దీ ఆ చైతన్యం బలహీనపడుతుంది. పోరాట స్ఫూర్తి తగ్గిపోతుంది. త్యాగం అరుదవుతుంది. సమిష్టి లక్ష్యాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలు పెద్దవిగా కనిపిస్తాయి.
ఇక అప్పుడే క్షీణత మొదలవుతుంది. విల్ డ్యురాంట్ నాగరికతల చరిత్రను ఆయన రాస్తూ ఒక గొప్ప పరిశీలన చేశాడు. నాగరికతలు బయట నుంచి హత్య చేయబడవు, అవి లోపల నుంచి ఆత్మహత్య చేసుకుంటాయి. విలువలు క్షీణించినప్పుడు బాధ్యతల కంటే హక్కులు, అధికారం పెద్దవిగా కనిపించినప్పుడు సమాజం తన జీవశక్తిని కోల్పోవడం ప్రారంభిస్తుంది. ఈ సత్యం నాగరికతలకు మాత్రమే కాదు, వ్యక్తులకు కూడా వర్తిస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో క్షీణత సాధారణంగా వైఫల్యంతో ప్రారంభం కాదు, విజయంతో ప్రారంభం అవుతుంది. ఎందుకంటే వైఫల్యం మనల్ని ఆలోచింపజేస్తుంది, విజయం మాత్రం కొన్నిసార్లు మనల్ని మాయ చేస్తుంది. నేర్చుకోవాలనే ఆకలిని తగ్గిస్తుంది, మన పరిమితులను మరిచిపోయేలా చేస్తుంది. నేను ఇంకా నేర్చుకోవాలి అనే వినయం క్రమంగా నాకు తెలుసు అనే నమ్మకంగా, చివరకు నాకన్నా ఎవరికీ తెలియదు అనే అహంకారంగా మారుతుంది. ఎవరి మాట వినని పరిస్థితి దాపురిస్తుంది. సంస్థల వ్యవస్థల విషయంలో కూడా ఇదే కథ పునరావృతమవుతుంది. మొదట ఆశయం పుడుతుంది, తరువాత ఉద్యమం వస్తుంది, ఆ తరువాత వ్యవస్థ ఏర్పడుతుంది. కానీ ఒక దశలో వ్యవస్థ తన లక్ష్యాల కంటే తన ఉనికినే కాపాడుకోవడంలో ఎక్కువ శక్తిని వెచ్చించడం ప్రారంభిస్తుంది. ప్రశ్నలు అసౌకర్యంగా మారతాయి, విమర్శలు ప్రమాదంగా కనిపిస్తాయి. అప్పుడు సంస్థ బాహ్యంగా విస్తరించినప్పటికీ అంతర్గతంగా కుంచుకుపోతుంది. చరిత్రను అడిగితే అది బహుశా మరో విషయం కూడా చెబుతుంది. ప్రతి పతనం అంతిమం కాదని, ప్రతి క్షీణత తర్వాత పునరుజ్జీవనానికి అవకాశం ఉంటుందని. ఆ అవకాశం కొన్ని షరతులపై ఆధారపడి ఉంటుందని. తప్పును అంగీకరించే ధైర్యం, తనను తాను ప్రశ్నించుకునే నిజాయితీ, మార్పును స్వీకరించే వినయం, తన పరిమితులను గుర్తించే జ్ఞానం. ఎందుకంటే ఉద్ధానం సాధించడానికి శక్తి అవసరం, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వ్యవస్థ అవసరం. కానీ పునరుజ్జీవనం కోసం ఆత్మవిమర్శ మరింత అవసరం. కాలం తన నిశ్శబ్ద భాషలో మనకు పదే పదే చెప్పే పాఠం ఇదే. బయటి శత్రువులు చాలా అరుదుగా మనల్ని ఓడిస్తారు. మనల్ని ఓడించేది మనలో పెరిగే అహంకారం, మనల్ని బలహీనపరిచేది వనరుల కొరత కాదు, వాస్తవాన్ని వినలేని స్థితి. మనల్ని కూలదోసేది శత్రువుల బలం కాదు, మనల్ని మనం సరిదిద్దుకునే సామర్థ్యాన్ని కోల్పోవడం. అందుకే చరిత్రను చదవటం అంటే గతాన్ని తెలుసుకోవటం మాత్రమే కాదు, సామ్రాజ్యాలను కూల్చేది శత్రువుల ఖడ్గం కాదు, తమ తప్పులను వినలేని చెవులే. కాలం తన నిశ్శబ్ద భాషలో మనకు పదే పదే చెప్పే పాఠం ఇదే. బయటి శత్రువులు చాలా అరుదుగా మనల్ని ఓడిస్తారు. మనల్ని ఓడించేది మనలో పెరిగే అహంకారం, మనల్ని బలహీనపరిచేది వనరుల కొరత కాదు, వాస్తవాన్ని వినలేని స్థితి. మనల్ని కూలదోసేది శత్రువుల బలం కాదు, మనల్ని మనం సరిదిద్దుకునే సామర్థ్యాన్ని కోల్పోవడం. అందుకే కాల పరీక్షను తట్టుకొని నిలిచేది అత్యంత శక్తివంతమైన వ్యక్తి కాదు, అత్యంత సంపన్నమైన సంస్థ కాదు, అత్యంత ప్రభావవంతమైన నాగరికత కూడా కాదు. తనను తాను నిరంతరం పునర్నిర్మించుకుంటూ, తన తప్పుల నుంచి నేర్చుకుంటూ,
మార్పును స్వీకరిస్తూ ముందుకు సాగే వ్యక్తి, సంస్థ, సమాజమే కాలాన్ని జయిస్తుంది. అందుకే చరిత్రను చదవటం అంటే కేవలం గతాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, మనలో మొదలవుతున్న క్షీణతను గుర్తించడం, మనలో ఇంకా మిగిలి ఉన్న పునరుజ్జీవన శక్తిని మేల్కొల్పడం. ప్రతి పతనం ఒక హెచ్చరిక అయితే ప్రతి పునరుజ్జీవనం ఒక అవకాశం. ఆ రెండింటి మధ్య వారధిగా నిలిచేది శక్తి కాదు, సంపద కాదు, అధికారం అంతకన్నా కాదు, ఆత్మవిమర్శ మాత్రమే. వినయం, మార్పును స్వీకరించే ధైర్యం, అదే వ్యక్తులను, సంస్థలను, నాగరికతలను కాలగర్భంలో కలిసిపోకుండా నిలబట్టే నిజమైన శక్తి అది. ఇదండి చరిత్రను చదవడం పునరుజ్జీవన శక్తి అంటూ మిత్రుడు కెవి కృష్ణయ్య అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం చరిత్రను చదవడం పునరుజ్జీవన శక్తిగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.